హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్విని. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఎలా ఉన్నాను, మీరందరూ చూస్తున్నారు. బట్ ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుని ఈరోజైతే మన వీడియోని స్టార్ట్ చేసేద్దాము. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అండ్ చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి ప్లీజ్. సో ఈరోజైతే మీరు ఫస్ట్ అయితే బ్రీఫ్గా ఇవి చూసేయండి. ఏంటి ఇవన్నీ అనుకుంటున్నాను కదా. ఈరోజైతే నేను శారీ తీసుకున్నాను అనమాట. ఈ శారీ నాకు ఎవరిచ్చారు ఏంటి అదంతా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. ఇది చాలా స్పెషల్. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు ఎన్నో రహస్యాలు ఉన్న టెంపుల్స్ అన్నిటిని ఇక్కడ నేను చూపిస్తాను అనమాట. సో ఈరోజైతే నాకు ఫస్ట్ అయితే శారీ వచ్చింది కదా. శారీలో మీకు ఒక స్పెషల్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నాకు కూడా తెలియాల్సింది ఉంది. మీరు ఎవరైనా అన్నారా రీసెంట్గా మైసూర్ పాక్లో పాక్ ఉందని చెప్పి దానికి నేమ్ మార్చారని చెప్పి ఏదో మైసూర్ షీ సంథింగ్ శ్రీనో ఏదో నేమ్ పెట్టారని చెప్పి విన్నాను నేను. సో అది ఒకవేళ నిజమైతే కింద కామెంట్లో చెప్పండి నిజమో కాదో. ఇప్పుడైతే నేనైతే మన మెయిన్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. మేమైతే ఈరోజు 100 మందితో కలిసి అయితే అమ్మవారికి సారీ తీసుకెళ్ళాము. అసలు మొన్నే కదా దసరా అయ్యింది, మళ్ళీ అప్పుడే అమ్మవారికి సారీ తీసుకెళ్ళిపోయామా ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడైతే గోదాదేవికి సారీ తీసుకెళ్ళాం అనమాట. ఎంత బాగుందో అసలు. 100 మందితో మొన్న 70 మందితో వెళ్ళినప్పుడే చాలా బాగా అనిపించింది. ఈసారి 100 మందితో అసలు అమ్మవారికి సారీ తీసుకెళ్తుంటే మేళ తాళాల మధ్యన ఎంతో బాగుందనమాట. ఈరోజు అయితే నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా గోదాదేవి ప్రవచనాలు గోదా తిరుప్పావై చదవడానికి ఆ ప్రవచనాలు చెప్పడానికి మనకి తిరుమల తిరుపతి నుంచి కొంతమంది వచ్చారనమాట. సో వాళ్ళు కూడా చెప్పారనమాట. అందులో నాకు తెలిసిన జ్ఞానాన్ని మీ అందరికీ కూడా నేను షేర్ చేస్తాను. మనందరికీ తెలిసిందే కదా, ఈ ధనుర్మాసంలో తిరుప్పావై ఎంత స్పెషల్ అన్నది ప్రతిరోజు ఒక పాసం చొప్పున చదువుతూ ఉంటారు. గోదాదేవి ఎలా అయితే రంగనాథ స్వామిని వివాహం ఆడారో అని మనకు అన్నీ చెప్తూ ఉంటారు. అసలు గోదాదేవి ఎవరు, అసలు గోదాదేవి అంటే గోదా అంటే ఏంటి, అసలు ఆవిడ ఎవరికి పుట్టారు ఏంటా అని చెప్పి ఇప్పుడు తెలుసుకుందాము. మీ అందరికీ తెలిసింది ఏంటి, గోదాదేవి రంగనాథ స్వామిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఆవిడ ఒక లక్ష్మీ స్వరూపం అని కదా. అసలు గోదాదేవి ఎలా పుట్టారనుకుంటున్నారు? పూర్వం విష్ణుచిత్తుడు అనే ఒక పూల తోట కాపరి ఉండేవాడు అనమాట. ఆయనకి గోదాదేవి అక్కడ ఒక ఆ పూల తోటలో ఆయనకి దొరికారంట ఆవిడ. సో ఆవిడని చూసినప్పుడు ఆయనకి చాలా ఆనందించి, ఎలా అయితే జనక మహారాజుకి సీతమ్మ తల్లి దొరికిందో అలానే అదేవిధంగా ఈయనకి కూడా అమ్మవారు అలా దొరికితే అమ్మవారిని తీసుకొచ్చి పెంచుకుని మంచిగా పేరది పెట్టుకుని పెంచుకుంటున్నారు. అసలు ఇంతకీ గోదా అంటే ఏమని అనుకుంటున్నారు? గో అంటే జ్ఞానం, దా అంటే దానం ఇచ్చేది అని అంట. వావ్, అసలు అంత చిన్న నేమ్లో ఎంత మంచి మీనింగ్ ఉందో కదా. గోదా అంటే జ్ఞానం ఇచ్చేది అని అంట. అందుకే ఈ ధనుర్మాసంలో మొత్తం అందరూ రోజుకొక పాసం చొప్పున తిరుప్పావి చదవడం చాలా మంచిది అంటారు. సో అమ్మవారైతే వివాహం వచ్చే టైం వచ్చిన నుంచి రంగనాథ స్వామిని ఎక్కువగా ఇష్టపడడం, స్వామివారిని తన పతి అనుకుని భావించి చివరికి ఆ రంగనాథ స్వామిని వివాహం ఆడి భోగి రోజున అలా ఆ అమ్మవారు కూడా ఆయనలో ఐక్యమయ్యారని చెప్పి చెప్తూ ఉంటారు కదా. సో ఇవన్నీ నేనైతే తెలుసుకున్నాను. అండ్ ఈ టెంపుల్లో అసలు ఏంటి టెంపుల్ అంటున్నావు, ఏ టెంపుల్కి వెళ్ళామని కూడా మీ అందరికీ డౌట్ రావచ్చు. నేనైతే అమరావతి దగ్గరలో ఉన్న పెనుమాక అనే విలేజ్లో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట. చూడటానికి వెంకటేశ్వర స్వామిని చూస్తే 2 కళ్ళు సరిపోవు. వెంకటేశ్వర స్వామి మన ఇంట్లో చిన్న విగ్రహం ఉన్నా సరే స్వామివారి అందం ముందు దేనికి తొలతోగదు అంటారు కదా. కానీ నిలువెత్తుగా ఉన్న అసలు ఆ స్వామిని చూస్తే మాత్రం అలా స్వామి అప్పుడే లేలేత మబ్బులు పక్కగా జరుగుతున్నప్పుడు ఎలా ఉంటాయి అలా ఆ స్వామి దగ్గర ఆ ధూపం అలా వస్తుంటే స్వామి అందాన్ని మాత్రం వర్ణించడానికి మాటలు సరిపోవు. జై శ్రీరామ్. ఇంకా మన వీడియోని అయితే పూర్తిగా స్టార్ట్ చేసేద్దాము. సో సారీలో అయితే నాకు ఏం కనిపించినాయి మీరందరూ చూస్తారు కదా. మేమైతే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి సారీ తీసుకెళ్ళామన్నమాట. అంటే అందరూ కలిసి ఒక చోట ఇలా అయితే ఫస్ట్ ఎవరైతే ఇద్దామని అనుకుంటున్నారో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఫస్ట్ అయితే ఇలా పూలు పళ్ళు సలిమిడి అయితే తీసుకున్నారనమాట. సో చూడండి
గోవింద వెంకటరమణ గోవింద 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 గోవింద. சித்தும் சிறுகாய்
తీసుకోండి. భూతో భూమిన విష్ణు సంభూతానాది వదనబోవా తస్య ముక్తోదరాది సూర్యంధ్రావ జనమన్యనామినం భూతా సమేత శ్రీ కృష్ణ స్వామి నమః ఆవరణార్థం అక్షతాన్ సమర్పయామి. గంధం ఇచ్చారు. గంధంతో అమ్మవారికి స్వామివారికి గుర్తు పెట్టండి. తద్విప్రాసమన్యమో జాగ్రవాన్ సమిందతే విష్ణోర్యత్పరం పదం భూతా సమేత శ్రీ కృష్ణ స్వామి నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. పుష్పాన్ని సమర్పయామి. అరపుష్పే పూజయామి. పూలు అక్షతలతో స్వామివారి దగ్గర ఓం కృష్ణాయ నమః అంటూ ఆ అక్షతతో పూలతో పూజ చేయండి. ఓం కృష్ణాయ నమః కమలాయ నమః వాసుదేవాయ నమః సనాతనాయ నమః వసుదేవాయ వసుదేవాయ నమః పుణ్యాయ నమః లీలామాన విగ్రహాయ నమః త్రియంతమోద్భృతాయ నమః యశోదానందనాయ నమః మలయ నమః విద్యార్థికాశికాశాంకాయ నమః దేవికేంద్రాయ నమః శ్రీజాయ నమః భోగాశాంతి నమః ప్రభేనమః గుణాయ నమః శ్రీయ నమః దేవవాదన్య నమః పతనాయ నమః శ్రీ కృష్ణ హితమోగిన్య నమః మాత్రాయ నమః మానయ నమః మంగళాయ నమః ప్రాయ నమః విష్ణుప్రాయ నమః కళానాయ నమః విద్యాయ నమః కృష్ణావతాయ నమః సర్వగాయ నమః సరస్వతీ నమః సరస్వతాయ నమః లక్ష్మీ ప్రియవతి నమః శ్యామాయ నమః దయాంజిత ధృతంజాయ నమః పరిజ్ఞాన పాదాయ నమః పుణ్యాయ నమః ధర్మవాసపదాయ నమః చంపకా సువర్ణాయ సత్యాయ నమః నాగాత్రే సంపన్నాయ నమః నారాయణ నమః నమః శ్రీవనష్టాక్షరేంద్రాయ స్థితమనోదరాయ నమః మోక్షప్రదాయ నమః మంత్రరత్నాయ నమః బ్రాహ్మణ్యాయ నమః గోవిందాయ నమః లీలావనశోభిన్యే నమః బ్రహ్మణ్యాయ నమః బ్రహ్మహరే నమః మాయాయ నమః సచ్చిదానంద విగ్రహాయ నమః మహామేధాయ నమః విష్ణుమగేంద్రలోకాయ నమః పుణ్యాత్యహాయ నమః భూతవాక్రామయామి రూపాత్మం అక్షతాన్ సమర్పయామి. మళ్ళా అలాగే అక్షరం తీసుకోండి. శుభ్రాత్యోదిష్ట్యదేవానాం తేజస్య పరమప్రభాః ప్రభాస్వరో మహాతేజా దీపోయం ప్రతిముఖ్యతాం భూతా సమేత శ్రీ కృష్ణ స్వామి నమః దీపం దర్శయామి దీపాత్మం అక్షతాన్ సమర్పయామి. అమ్మ సార్ తీసుకొచ్చిన వారు ప్రసాదించారు. అమ్మవారి పెట్టి విజయయాత్ర చేస్తూ అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఆయనకి స్వప్నంలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యారు. ఆ గుళ్ళో ఓ శ్రీకృష్ణదేవరాయలు గోదాదేవి చరిత్ర తెలుగు వారి కోసం నువ్వు తెలుగులో రాయమన్నారు. ఆయన తుళువ ఆయన భాష కన్నడ భాష తమిళంలో ఉన్నదాన్ని తెలుగులో ఇచ్చారు. కృష్ణదేవరాయల వారి మాట మీ అందరికీ తెలుసు. దేశ భాషలందు తెలుగు భాష ఇది ఆ ఆముక్తమాన్యత గ్రంథంలో ఉన్న మాట. రాసింది ఎవరు? కృష్ణదేవరాయలు. దానిలో అన్ని భాషల కంటే మధురాతి మధురమైన భాష తెలుగు భాష. ఆ తెలుగు భాషలో గోదాదేవి చరిత్ర రాస్తారని రాశారు. అది తిరుపతిలో అంకితం చేశారు. ఇప్పటికీ మీరు తిరుపతికి వెళితే స్వామివారి యొక్క ప్రధాన ఆలయం గోపురం పక్కన గుడివైపున శ్రీకృష్ణదేవరాయలు తిరుమలదేవి చిన్నాదేవి మీకు దర్శనమిస్తారు. పంచలోహాల దగ్గర రాజదుస్తులతో ఉండరు. అక్కడ ఒక భక్తులాగా నిలబడి ఉంటారు. ఎంత బరువున్నారో తులాభారాలు సమర్పించారు. వజ్రాలు వైడూర్యాలు పాదయాత్రతో వేయించారు. ఇలా
అయితే మేము సారీ సమర్పించి పూజ కూడా చేసిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నాము. చెప్పాను కదా ఈ టెంపుల్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయని, అందులో ఇదొకటి అనమాట. ప్రపంచవ్యాప్తంగా వైష్ణవులకి 108 దివ్య దేశాలు ఉంటాయి అంటారు కదా, ఆ మొత్తం టెంపుల్స్ అన్నిటినీ మనం ఒకటేసారి చూడలేము. బట్ ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం ఆ అన్ని గుళ్ళని ఒకటే ప్లేస్లో చూడొచ్చు అనమాట. 2 అంతస్తులు 2 స్టేజ్లో మొత్తం టెంపుల్స్లో ఉన్న 108 దివ్యక్షేత్రాలు అన్నీ ఒకటే ప్లేస్లో ఉంటాయి. సో మేమైతే ఇలా మంచిగా అయితే దర్శనం చేసుకుని స్వామివారికి సారీ సమర్పించాము. సో ఇక్కడే చక్కగా అన్నదానం కౌంటర్ కూడా ఉంటుంది అనమాట. మంచిగా అన్నదానాన్ని కూడా స్వీకరించి చక్కగా మేము తీసుకొచ్చిన సారీని అందరికీ పంచిపెట్టాము. సో పంచుకున్న తర్వాత ఇంకా అందరం కలిసి తిరిగి గోవింద నామాలను స్మరిస్తూ తిరిగి ఇంటికి చేరుకున్నాం. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే గోవింద